నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్ అండి. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చాను. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అది కాకుండా ఎండ్ వరకు చూడట్లండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ప్లీజ్ అన్న ఛానల్ సపోర్ట్ చేయమని కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లో డీటెయిల్స్కి ఎంటర్ అవుదామండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉంది. మనకి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి జస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదే మెయిన్ రోడ్ అంటే మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ అంటే మనకి ఆ రోడ్కి జస్ట్ ఒక 50 మీటర్స్, 50 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకి 50 ఒక 100 మీటర్స్ 50 మీటర్స్ అంటే మనకి వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకి ఇది వచ్చేసి మనకి 6 years ఓల్డ్ హౌస్ అండి. మనకి 6 years ఓల్డ్ హౌస్, వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి 200 square yards అండి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 40 అండి, లోపలికి 45 ఇచ్చాడు. G+1 పర్మిషన్ ఉంది, ఓల్డ్ పర్మిషన్ అండి. మనకి కింద 2 BHK ఒక ప్లస్ షట్టర్ కూడా ఇచ్చాడు. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి ఇది 25 feet రోడ్ అండి. మనకి డాంబర్ రోడ్ ఉంది. మనకి టెన్షన్ లేదు. డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉంది. 6 years ఓల్డ్ అయినా కూడా ఇల్లు అయితే చాలా మంచి కన్స్ట్రక్షన్ ఉందండి. రినోవేషన్ కూడా చాలా ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. మళ్ళొకసారి పెయింట్ గిండి మళ్ళొకసారి లోపల వేయించేశాడు. లోపల బయట ఒక షట్టర్ కూడా ఇచ్చాడు. లోపల ఒక 2 BHK ఉంది. మన కార్ పార్కింగ్ కూడా ఉందండి. మనకి చూడండి, ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాము. మనకి మంచి కన్స్ట్రక్షన్ కూడా, కార్ పార్కింగ్ కూడా ఉంది, రోడ్ కూడా ఉందండి. మనకి అది వచ్చేసి మనకి నాగార్ నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్డు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి వెళ్దామండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ర్యాంప్ వచ్చేసి వీళ్ళు అప్పటి ర్యాంప్ వేసాడండి. మనకి సిమెంట్దే. కార్ పార్కింగ్ చాలా బాగుంటుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి పార్కింగ్ ఏరియాలో కూడా ఉండండి. మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వీళ్ళు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. మనకి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. ఇది రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ బ్యాక్ చూద్దాం. సెట్ బ్యాక్ చూడండి ఎంత మంచి విశాలంగా ఇచ్చాడో, చాలా పెద్దగా ఉందండి. సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి సెట్ బ్యాక్ ఇదంతా మనకి చూడండి. సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. మంచి నీట్ సెట్ బ్యాక్ ఇచ్చాడు. అక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చాడు. ఎంత మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అంటే వాష్రూమ్ కూడా ఇచ్చాడు. ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. పైకి స్టెప్స్ కూడా ఉన్నాయండి. మనకి లొకేషన్ విధంగా చూస్తే చాలా మంచి నీట్ లొకేషన్లో ఉన్నామండి. మనం వచ్చేసి మనకి ఇది కాకుండా ఇక్కడ సంప్ వచ్చేసి ఇక్కడ ఉందండి. మనకి సంపుడు ఇక్కడ ఉంది. ఇది బోర్ కనెక్షన్ అనుకుంటాను, బోర్ అనుకుంటా. బాగుంటుంది. లొకేషన్ అయితే చాలా మంచిగా ఉందండి. మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. చూడండి, మనకు ఒక షటర్ రూమ్ ఇది వచ్చి షటర్ ఇది అండి. మనకి షటర్ రూమ్ ఇదే చూడండి. మనకి జాల్ డోర్ కూడా ఉందండి. మనకి డోర్ కూడా చాలా మంచి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. చూడండి డోర్ కూడా చాలా మంచి నీట్ డోర్ ఇచ్చారు. డోర్ అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇదంతా హాల్ అండి. ఇదంతా హాల్ వర్క్. మీరు చూసేంత హాల్ వర్క్. హాల్లో చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి చాలా బాగుంది. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే వీరితో వచ్చేసి ఇది ఓనర్ అంటే, ఇది ఓనర్ హౌస్, బిల్డర్ హౌస్ కాదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్లియర్ టైటిల్ అంటే మనకి FTPL బఫర్స్ అలాంటిది ఏం లేదు. చూడండి ఎంత పెద్ద హాల్ ఇచ్చాడు. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ఎంటర్ అయ్యే దగ్గర కూడా మనకు ఒక ఆర్చ్ కూడా చాలా మంచి నీట్ ఆర్చ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడండి. ఇతను వచ్చేసి చాలా బాగుంది. డైనింగ్ హాల్ వర్క్ కూడా, డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా మంచి నీట్ డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చాడు. దీని పక్కనే మనకి పూజ గది ఉందండి. ఇక్కడ డైనింగ్ హాల్ పక్కన పూజ గది కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇది పూజ గది. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. మనకి కిచెన్ మొత్తం ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. కిచెన్ వర్క్. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హాల్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 bedrooms ఇచ్చాడు. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ఎందుకంటే అప్పటి కన్స్ట్రక్షన్ కదా, వాళ్ళు చాలా ఓనర్ దగ్గరుండే కట్టించుకున్నారండి అప్పుడు కూడా. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. బెడ్రూమ్ సైజ్ కూడా, బాత్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. దీని ఆపోజిట్లో వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి మనకి. చూడండి ఎంత బాగుందో, షెల్ఫ్స్తో సహా ఇచ్చాడు మనకి. ఇది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఇక్కడ వచ్చేసి బయట ఇచ్చాడు. ఇది ఇండియన్ బాత్రూమ్ అండి మనకి. ఇది ఇండియన్ బాత్రూమ్. మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ కూడా చూపించాను, సెట్ బ్యాక్ కూడా చూపించాను. ప్రజెంట్ పైకి వెళ్దామండి, టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది ఎలా ఉంటుందో. మంచి వ్యూ ఇచ్చాడు టెరెస్ పైన వచ్చేసి మనకి. టెరెస్ పైకి వచ్చేసి మంచి వ్యూ ఇచ్చాడు. ప్రజెంట్ టెరెస్ పైకి వెళ్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాను. టెరెస్ పైన వ్యూ అండి. స్టెప్స్ కూడా బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాయండి. స్టెప్స్ ఫ్రంట్ లేవు, బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు టెరెస్ పైకి వస్తున్నానండి. టెరెస్ పైన వ్యూ కూడా బాగుంది, చాలా మంచి వ్యూ ఇచ్చాడు టెరెస్ పైన వచ్చేసి. చూడండి అంతా టెరెస్ పైన వ్యూ అండి మనకి. మనకు ట్యాంక్ కూడా ఇచ్చాడు ఇక్కడ. చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగున్నాయండి మనకి. చుట్టుపక్కల లొకేషన్ కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి. జస్ట్ మనకి మెయిన్ రోడ్ వచ్చేసి గదేనండి కనిపించేది మెయిన్ రోడ్. ఈ దీని ఫ్రంటే మెయిన్ రోడ్ ఉంటుందండి మనకి. లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకోటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి. ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 40 x 45 డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్ కూడా ఉంది మనకి. G+1 పర్మిషన్ కూడా ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మనకి. ఇంటి ముందు వచ్చి 25 ఫీట్ల రోడ్ అండి మనకి. మనకు మెయిన్ రోడ్కి జస్ట్ రన్నింగ్ రోడ్ 200 ఫీట్ రోడ్కి జస్ట్ మనకు ఒక 100 మీటర్స్ లోపలనే ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి. 100 మీటర్స్ లోపలనే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 1 crore ఒక్క నిమిషం 1 crore 20 lakhs చెప్తున్నాడు అండి. 1,20,00,000 చెప్తున్నాడు. 1,20,00,000 చెప్తున్నాడు అండి మనకి. ఎటువంటి టెన్షన్ లేదు. 2 BHK ఉంది, ప్లస్ ఒక షటర్ కూడా ఇచ్చాడు. వెస్ట్ ఫేసింగ్ అండి మనకి. 6 years ఓల్డ్ మనకి. టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది, డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.